వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతవిని. ఈ రోజు మనం జస్ట్ నార్మల్ 500 మీటర్స్ నుంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కోఆపరేట్ బ్యాంక్ కాలనీలో మనకి రోడ్ నెంబర్ 13 లో ఈ అపార్ట్మెంట్ లలితాబాయ్ అర్జున్ హైట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్ కి జస్ట్ ఆంటుకొని కార్నర్ బిట్ మనకి సేల్ కి వచ్చింది. అండ్ మనకి ల్యాండ్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ లో వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం వెల్వేషన్ చూసుకుంటున్నాము. సో మనం చెప్పినాం కదా లలితాబాయ్ అర్జున్ హైట్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో వెల్వేషన్ బ్యాక్ అండ్ 2 ఫేసెస్ చూపిస్తున్నాను, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ రోడ్ ఫేసింగ్ చూస్తే మనకి 40 and 30 ఫీట్ రోడ్, ఇక్కడ మనకి 40 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇది మెయిన్ రోడ్. సో ఇక్కడ ఎదురుగా మనకి 2 గేట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్ వెల్వేషన్ చూపిస్తున్నాను. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ వెల్వేషన్ మొత్తం చూపిస్తున్నాను అర్జున్ హైట్స్ వాళ్ళది. సో ఇక్కడ నేను ఇక్కడ గేట్ చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి వెల్వేషన్ ఉంది అంటే టూ గేట్స్ ఉన్నాయి మనకి ఓవరాల్ గా. ఇక్కడ ఒక గేట్, అక్కడ ఒక గేట్. వెల్వేషన్ చూడండి మొత్తము. సో ఓవరాల్ గా వెల్వేషన్ చూపిస్తాను. మనకి మెయిన్ రోడ్ జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, జస్ట్ పక్కనే ఉంది మెయిన్ రోడ్. సో ఇక్కడ అనదర్ గేట్ అండి. ఇక్కడ అనదర్ గేట్ దగ్గర మనకి బయట పార్కింగ్ స్పేస్ ఉంది, ఇంకొకటి గార్డెనింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే రోడ్ మనకి డెడ్ ఎండ్ అండి, లాస్ట్ చివరి దాకా ఇంకా నథింగ్ ఏం లేదు. సో ఇక్కడ ఈ గేట్ నుంచి వెల్వేషన్ చూస్తే చాలా నీట్ గా ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. సో మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము. సో ఇది మనకి పార్కింగ్ ఏరియా. సెట్ బ్యాక్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ గా ఉంది. లోపల మనకి గార్డెనింగ్ ఇచ్చారు. ప్రతి ఫ్లాట్ కి మనకి నంబర్స్ ఇచ్చారండి పార్కింగ్ పర్పస్ కోసం, అండ్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చారు. ఒకసారి మనము డ్రింకింగ్ వాటర్ సంప్ అండ్ బోర్ సంప్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెక్యూరిటీ రూమ్ ఇచ్చారు, అండ్ మనకి సిసి కెమెరా ఫెసిలిటీ, అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్, అండ్ ఇటు సైడ్ ఏమో స్టెప్స్. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు, అండ్ మంచిగా గేట్ కూడా పెట్టారండి. సో ఇప్పుడు మనం ఒకసారి డ్రింకింగ్ వాటర్ సంప్ అండ్ బోర్ వాటర్ సంప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి ఇక్కడ హోల్స్ కూడా పెట్టారు. అండ్ ఇది గార్డెనింగ్ లాగా మంచిగా ఇచ్చారండి. మొత్తం సెట్ బ్యాక్ మొత్తం ఇచ్చినారు మొత్తం ఓవరాల్ గా. ఇదేమో మనకి డ్రింకింగ్ వాటర్ సంప్ అండ్ బోర్ వాటర్ సంప్. సో ఒకసారి ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఇది అనదర్ గేట్ అండి, ఇది మెయిన్ రోడ్ నుంచి చెప్తాను కదా గేట్. సో ఈ గేట్ చాలా స్పేషియస్ గా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇప్పుడు మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి మనకి చాలా స్పేసియస్ గా ఉంది. ఇప్పుడు మనకి ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి మనం ఫ్లాట్ లోకి వెళ్ళి చూద్దాము. అండ్ ఇక్కడ మనకి బయట ఈవినింగ్ టైంలో బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ మనం కావాల్సింది అనుకుంటే గేట్ కూడా పెట్టుకోవచ్చు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో. సో చిన్న చిన్న పిల్లలు ఉంటే బయటకు వెళ్ళకుండా. సో ఇది మన ఫ్లాట్. సో బయట ఫ్లాట్ నుంచి చూడండి మనకి నీట్ గా ఉంది మెయిన్ డోర్. సో చాలా మంచిగా ప్లైవుడ్ తో కలిసి పెట్టారండి. ఇది మనకి హాల్. సో హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఎదురుగా మనం టీవీ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏమంటారంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది చాలా వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు. సో స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారండి విత్ కవరింగ్ మస్కిటో నెట్. ఇది మనకి 500 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనకి 50 స్క్వేర్ యార్డ్స్ వాల్యూనే 55 lakhs. ఇది డైనింగ్ ఏరియా. సో మనకి వెస్టర్న్ సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ల్యాండ్ ఫేసింగ్ అయితే 2 గేట్స్. ఫ్లాట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. మెయిన్ గేట్ దగ్గర అయితే మనకి 40 ఫీట్ రోడ్ వస్తుంది. నేను డెడ్ ఎండ్ అన్నాను కదా, అటు సైడ్ అయితే మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది మనకి ఓపెన్ కిచెన్. సో మనం ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రేరా అండ్ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి. అండ్ మనకి ఈచ్ ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. సో టోటల్ గా మనకి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది ప్రీమియం, టోటల్లీ ప్రీమియం ఫ్లాట్స్. సో మనకి ఓన్లీ 5 ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వాష్ ఏరియాకి ఇచ్చారు. ఇది కిచెన్ లో అటాచ్డ్, లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోనికా ఉంది. సో వెంటిలేషన్ అయితే ఆసమ్ అండి. సో ఇక్కడ మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే 5 lakhs ఫర్ ఆల్ ఎమ్యూనిటీస్ అంటున్నారు. మొత్తం మనకి ఈస్ట్ ప్లేస్ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎల్బీ నగర్ మెట్రో జస్ట్ 2 kilometers.
ఇది మనకి గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి స్లైడింగ్ టైప్ విండో విత్ మస్కిటోది ఇచ్చారండి. ఇక్కడ చూడండి వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అంటే మనం ఇంటీరియర్ అన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. ఇప్పుడు ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి. సో మొత్తం ప్రాపర్టీ అయితే చాలా టోటల్ గా చాలా ప్రీమియం గా ఉంది. ఫ్లాట్స్ అంతా అంటే చాలా లగ్జరియస్ గా ఉంది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ మనకి వాష్రూమ్ లో వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి విండో చూస్తున్నారా, చాలా మంచిగా ఉంది. పిల్లలకి బాల్కనీ అంటే స్లైడింగ్ టైప్ గా ఇచ్చారు మనకి. ఇది ఇక్కడ మనం ఈవినింగ్ టైమ్ లో బాల్కనీ కూర్చోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ చూపించాను కదా, ఇది మెయిన్ రోడ్ అని. సో ఇక్కడ మనకు మొత్తం చూస్తే మెయిన్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఎల్బీ నగర్ మెట్రో వచ్చి జస్ట్ 2 కిలోమీటర్స్ అండ్ నాగల్ మెట్రో వచ్చి జస్ట్ 1.5 కిలోమీటర్స్. సో 1.5 కూడా చెప్పొద్దు, చాలా తక్కువ దగ్గరలోనే ఉంది. ఒక్కసారి మనం పైన టెర్రస్ కి వెళ్ళి చూద్దాం పదండి. ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. రెయిన్ వాటర్ మనకి స్టెప్స్ మీద రాకుండా నీట్ గా కవర్ చేశారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ కి ఇచ్చారు. సో ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నారు చూడండి. అంటే మంచిగా ఇండిపెండెంట్ హౌసెస్ గానీ అపార్ట్మెంట్స్ గానీ కన్స్ట్రక్షన్ చేసుకొని సరౌండింగ్స్ లో ఉన్నాయి. ఏమైనా మనం ఫంక్షన్ చేసుకున్నా ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ కోసం ట్యాప్ కూడా పెట్టారండి. అండ్ ట్యాప్ వాటర్ బయటికి రాకుండా నీట్ గా కవర్ అనేది చేశారు. సో మనకి ఇది మొత్తం 3 BHK ఫ్లాట్ అండి. సో మొత్తం ఓవరాల్ గా ఫ్లాట్ వచ్చి మనకి 1460 SFT తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో పర్ SFT వచ్చి 6,800 అంటున్నారు. 5 lakhs ఫర్ ఆల్ ఎమ్యూనిటీస్ అండి. సో మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఇంకా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఎల్బీ నగర్ మెట్రో జస్ట్ 2 కిలోమీటర్స్ అండ్ నాగల్ మెట్రో జస్ట్ 1.5 కిలోమీటర్స్. సో డీలే చేయకుండా ఈ ప్రాపర్టీకి ఒకసారి విజిట్ చేయండి. చాలా ప్రీమియం ఫ్లాట్స్, లగ్జరియస్ ఫ్లాట్, చాలా బాగుంది. అండ్ మనం బిల్డర్ నంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎటువంటి కమిషన్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా నా ఛానల్ ని విజిట్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఇంకోసారి చెప్తారు, దీని ప్రైస్ వచ్చి 6,800 పర్ SFT అండి, నెగిషియబుల్. సో డైరెక్ట్ గా ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.